ఆయన రానీళ్ళు అసలు మా క్యాండిడేట్ కిడ్నాప్ అయిండు మల్లికార్జున అని నెల్లూరు జిల్లా వింజమూరు ఎంపీ ఎన్నికల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు వేయడానికి వెళ్తున్న 5గురు వైసీపీ ఎంపీటీసీలను టీడీపీ నేతలు అడ్డుకున్నారు. అడ్డుకున్న విజువల్స్ మనం యూటీవీలో చూస్తున్నాము. తమ ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళా ఎంపీటీసీ రత్నమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఇక్కడ ఏదైతే ఎంపీటీసీలు వస్తున్న కారును అడ్డుకొని టీడీపీ నేతలు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వర్గీయులు తీవ్రంగా దాడి చేశారు. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని కూడా పోలీసులు నిర్బంధించడం జరిగింది. సాక్షాత్తు మండల ప్రజాభవనం ముందు ఏదైతే పోలీసులు ఉన్నా కూడా ఏకంగా అడ్డుకునే పరిస్థితి లేదు. అక్కడ ఉన్న ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తున్నా కూడా పోలీసులు చోద్యం చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఇటీవలే ఎంపీ అవిశ్వాస తీర్మానం ద్వారా ఎంపీపీని దించేయడం జరిగింది. అయితే నూతన ఎంపీపీ ఎన్నికల గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, అక్కడ మోహన్ రెడ్డి హైమావతి మధ్య ఈ ఎంపీపీ పోరు నడుస్తుంది. ఈ పోరు తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే కాకర్ల సురేష్ టీడీపీ ఎమ్మెల్యే ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అనుచరులు దౌర్జన్యానికి దిగడం, ఎంపీటీసీలను పట్టపగలే ప్రజాస్వామ్యం కూని చేస్తూ ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు, ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ నిర్ణయం కాదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల్లూరు జిల్లా ఉదయగిరి వింజమూరు మండల ఎంపీపీ ఎన్నికల్లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓటు హక్కు ప్రజాస్వామ్యంలో ఎంపీటీసీగా ఉన్నవారు ఓటు హక్కు వినియోగించుకోని పరిస్థితి టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిందంటూ వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఏకంగా ఎంపీటీసీలు వస్తున్న కారును అడ్డుకొని దౌర్జన్యం చేసి ఓ మహిళా ఎంపీటీసీని దారుణంగా కొట్టడం జరిగింది. మరో ఎంపీటీసీ మోహన్ రెడ్డిని తీవ్రంగా నిర్బంధించడం జరిగింది. ఏదైతే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో పలు చోట్ల ఎంపీపీలపైన అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ అవిశ్వాస తీర్మానంలో భాగంగా ఇటు ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ఎంపీపీ ఎన్నిక కూడా జరుగుతుంది. ఈ ఎన్నికల్లో సాక్షాత్తు టీడీపీ కూటమి నేతలు అధికార దుర్వినియోగం పాల్పడ్డారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా, అక్కడ స్థానికంగా పోలీసులున్న సాక్షాత్తు ఎంపీపీ భవనం ముందు నుంచి గేటు లోపల నుంచి ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నా కూడా పోలీసులు పట్టించుకోలేదంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఒక ఎంపీటీసీ ఓటు హక్కును వినియోగించుకోవాలని చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో మహిళా ఎంపీటీసీ రత్తమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఎంపీటీసీ మల్లికార్జున అనే మరో ఎంపీటీసీని కూడా కిడ్నాప్ చేయడం జరిగింది. ఈ ఎంపీటీసీని ఏకంగా పోలీసులు కూడా నిర్బంధించారు. అయితే ఇక్కడ ఎంపీడీఓ కార్యాలయంలోనే ఎమ్మెల్యే అనుచరులు దౌర్జన్యానికి దాడికి దిగారు. ఈ స్థానికంగా ఈ ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ఇబ్బంది పెట్టారు, తప్పించుకొని వస్తుంటే ఒక పక్కన మా కిడ్నాప్ చేసిన వ్యక్తిని తీసుకున్నాడు. మా అభ్యర్థిని మాకు బలం ఉంది సార్, మాకు బలం ఉంది. సీఏ గారికి చెప్పాము, ఫోన్ చేశాడు, పమ్మని చెప్పాము. వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలపై టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల వర్గీయులు రాళ్లతో దాడికి దిగారు. ఈ ఘటనలో మహిళా ఎంపీటీసీ రత్తమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. మరో ఎంపీటీసీ మల్లికార్జున అనే ఎంపీటీసీని కూడా కిడ్నాప్ చేశారు. మరో ఇక్కడ మొత్తం 5 ఎంపీటీసీల్లో 2 ఎంపీటీసీలను కిడ్నాప్ చేశారు. మరో ఎంపీటీసీపై తీవ్రంగా దాడి చేశారు. ఎంపీటీసీ మోహన్ రెడ్డిని ఏకంగా పోలీసులు నిర్బంధించారు. ఎన్నిక జరిగే ప్రాంతం ఎంపీడీఓ కార్యాలయంలోని ఎమ్మెల్యే అనుచరులు జులుం ప్రదర్శిస్తారు. అక్కడ స్థానికంగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఏదైతే ఉదయగిరి ఎంపీపీ ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఎంపీటీసీలు కిడ్నాప్ చేయడం స్థానికంగా కలకలం రేపింది. ఇటు వింజమూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
ఇక్కడ ప్రధానంగా ఓటు హక్కులు, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వినియోగించుకోవడం అందరి బాధ్యత. ఇక్కడ స్థానిక ఎంపీపీ ఎన్నికల్లో ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం, ఎంపీటీసీల ఓటు హక్కు వినియోగించుకోకపోవడం, అక్కడ స్థానికంగా వైఎస్ఆర్సీపీ గెలుస్తుందనే నెపంతోనే టీడీపీ నేతలు దాడి చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా 5 మంది ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డుకోవడం, ఎంపీటీసీలను కిడ్నాప్ చేయడం, అక్కడ ఉన్న మహిళా ఎంపీటీసీ పైన దాడి చేయడం, ఇద్దరు ఒక ఎంపీటీసీ పోలీసుల నిర్బంధంలో ఉన్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఉప ఎన్నిక కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా వింజమూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత, దాడులు, పరస్పరంగా ఏదైతే ఎంపీటీసీల పైన దాడులు చేయడం, ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టినట్టు వైఎస్ఆర్సీపీ నేతలు విమర్శలు కురిపిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యే వర్గీయులు ఇంత దారుణంగా దౌర్జన్యానికి దిగారంటూ మహిళా ఎంపీటీసీని దారుణంగా దాడి చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ ఉద్రిక్తత ఏదైతే నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అయితే ఓటు హక్కును వినియోగించుకోవడానికి వచ్చిన ఎంపీటీసీలపై కిడ్నాప్ దాడి జరగడం స్థానికంగా రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల అనుచరులు దౌర్జన్యం చేశారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు నిరసనకు దిగారు. మహిళలను కూడా చూడకుండా నానా ఇబ్బంది పెట్టారు. తప్పించుకొని వస్తుంటే ఒక పక్కన అసలు ఆ సార్ లేకుండా తీసుకున్నారండి.